వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ళ అనే గ్రామానికి గతంలో తమ కార్యకర్త 2024 జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రావడంతో జూన్ 5వ తారీఖున తను కట్టిన బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో సుమారు 3 కోట్ల రూపాయలు బెట్టింగ్లు కట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఏదైతే బెట్టింగ్ కట్టి ఓడిపోయాడో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం ఆవిష్కరణ మొన్న రీసెంట్గా జరిగింది. పల్నాడు జిల్లా రెంటపాల అనే గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. తన కుటుంబాన్ని పరామర్శించారు. అదే పర్యటనలో ముఖ్యంగా సింగయ్య అనే ఒక 62 సంవత్సరాలు పైబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద పడి చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ముందుగా గుంటూరు ఎస్పీ గారు కాన్వేకి సంబంధం లేదు, బయట వెహికల్ వచ్చి టాటా సఫారీ వెహికల్ వచ్చి దీన్ని కుద్దడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడు, కాన్వేకి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణించే సొంతంగా ఆయన ఉన్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కిందే ఈ సింగయ్య అనే వ్యక్తి పడి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎలా ఉందనంటే నేరుగా రియల్ వీడియో అనేది ఆ కారు కింద సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతుంటే రోడ్డుకి కారు టైర్కి మధ్యలో ఈ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయి చచ్చిపోవడం అయితే జరిగింది. అయితే అంత లైవ్ వీడియో ప్రూఫ్ వీడియో దొరికినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎలా ఉన్నారంటే కనీసం మినిమం కామన్ సెన్స్ ఉపయోగించడం లేదు. మరి కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒరిజినల్ వీడియో ఏదో డూప్లికేట్ వీడియో ఏదో కూడా తెలియదా, ఆ ఒరిజినల్ వీడియో పట్టుకొని ఫేక్ వీడియో అని మాట్లాడుతున్నారు. అసలు ఏ వీడియో ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి సరిగ్గా తెలియదు. ముఖ్యంగా అంత క్రౌడ్ ఉండి అంత హంగామా జరిగి అంత సౌండ్ బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది మాట్లాడుతున్నారు, పాటలు వినపడుతున్నాయి, ఎవరికి వాళ్ళు అరుస్తున్నారు. ఇంకో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేస్తుంటే ఫ్యాన్స్ అందరూ కూడా గోల గోల చేస్తున్నారు. ఇవి సరిపోలేదన్నట్టు ఎగురుతున్నారు, దూకుతున్నారు, పక్కకు పరిగెడుతున్నారు, గెంతులేస్తున్నారు, కింద కారు కింద పడిపోయారు, కారు మూవ్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న పరిస్థితిని దాన్ని ఏ వీడియో అని ఎలా అంటారండి? ఏ వీడియోలకి రియల్ వీడియోలకి కూడా తేడా తెలియట్లేదని అంటే అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. ఆ వీడియోని ఏ వీడియో అని అన్నారనంటే ఖచ్చితంగా వాళ్ళకి బుర్ర పనిచేస్తలేదని అర్థం. ఇప్పుడు ఆ ఘటన ఏదైతే జరిగిపోయిందని సమర్థించుకునే విధంగా ఒకవైపు అది టీడీపీ పార్టీ కావాలనే ఫేక్ వీడియో క్రియేట్ చేసింది, ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఏ వీడియో క్రియేట్ చేసి దాన్ని రిలీజ్ చేసిందని అంటున్నారు. మరి ఇంకొక వీడియోలో ఒక వ్యక్తి ఆగు వెళ్ళొద్దు, కింద కారు కింద మనిషి పడిపోయాడని చెప్పి డ్రైవర్కి ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న వ్యక్తి ఇలాగ ఆగమని చెప్తున్నాడు. మరి అది కూడా ఏ వీడియోనా? పోనీ ఇది పక్కన పెడితే ఇంకో మాట ఏంటి, ఎస్పీ గారు ముందెందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే వెహికల్ కుదరదని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో గుద్దిందని ఎలా చెప్తారు? అంటే అన్ని మాటలు మీవేనా? కూటమి ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వెళ్తుంది, కూటమి ప్రభుత్వం కావాలనే ఆంక్షలు విధిస్తుంది, కూటమి ప్రభుత్వం కావాలనే జనాలు వస్తుంటే వాళ్ళని అడ్డగెత్తుందని చెప్తున్నారు. అంటే జరిగిన ఘటన అనేది ఆల్రెడీ వాళ్ళ మీద తప్పు పడిపోయినా కూడా దాన్ని కవర్ చేసుకునే విధంగా ప్రజల్ని మోసం చేసే విధంగా అది ఏ ఫేక్ వీడియో టీడీపీ వాళ్ళే చేశారు, మా మీద కుట్ర పన్నారు అనే విధంగా మాట్లాడడం అనేది 100కి 100 పాళ్ళు తప్పు. జరిగిన తప్పు ఏదో జరిగింది, అది మీరు కావాలని చేసింది ఏమీ కాదు కదా. బై మిస్టేక్ అంతమంది క్రౌడ్లో ఆయన కారు కింద పడిన తర్వాత చనిపోవడం జరిగింది. దానికి మీరు జరిగింది ఏదో తప్పు జరిగిపోయింది, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను, ఒక 10 లక్షలు ఒక 5 లక్షలు ఆర్థిక సాయం నేను అందిస్తాను, కుటుంబానికి నేను భరోసాగా ఉంటానని చెప్పడం మానేసి అది ఫేక్ వీడియో, మా మీద కుట్ర చేస్తున్నారు, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, మాకు సెక్యూరిటీ కల్పించట్లేదు అని అంటున్నారు. అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చారు, ఎంతమంది వచ్చారు అక్కడికి? అసలు ఆ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వనన్నారు. పర్మిషన్ ఇవ్వనన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెహికల్స్ వేసుకొని తన కాన్వే ఏవైతే 12, 13 వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ వేసుకొని ఆయన ర్యాలీగా వచ్చారు. వాటితో పాటు వెనకాల ఇంకొక 20, 30 వెహికల్స్ అనేవి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు, నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళ కార్లు అనేవి యాడ్ అయినాయి. మరి ఓవరాల్గా దగ్గరగా ఒక 60, 70 కార్లు అయినాయి కదా. మరి అవి సరిపోలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో స్థానిక నాయకులందరూ కూడా ప్రజలందరినీ కూడా ఎందుకు సేకరిస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ? మీరు కాన్వేలో ఒక 200-300 మంది మాత్రమే పర్మిషన్ ఉందని చెప్పి పోలీసులు చెప్తే మీరు ఏకంగా 20,000 మందిని, 30,000 మందిని, 40,000 మందిని పోగొట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేసి రోడ్లంతా కూడా ఇబ్బందికరంగా మారి ఇలా ర్యాష్ డ్రైవింగ్లు, ఇలా
యాక్సిడెంట్లు జరిగే విధంగా మీరు చేసిందే కాక మళ్ళీ అది ఏ వీడియో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆల్రెడీ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి కొంత అక్కడికి వచ్చిన వాళ్ళని ఆపుతున్నారు. ఎందుకు? ఇలా క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ వల్ల ఏదైనా తొక్కిసలాట జరుగుద్ది, ఏదైనా యాక్సిడెంట్ జరుగుద్ది, లేదంటే ఏదైనా ప్రమాదం జరుగుద్ది అని చెప్పి విడతల వారీగా కాసేపు ఆగండి అని చెప్పి ఆపుతుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు వచ్చి పోలీసులతో గొడవ వేసుకొని మరీ కూడా రోడ్డుకి ఏదైతే కొంత ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండే బ్యారికేడ్లు పెడతారో ఆ బ్యారికేడ్లు పక్కకు గెంటేసి ఈయన పెద్ద రచరచ చేశారు. అంటే అక్కడ ఇప్పుడు ఏదైనా కానీ ఒక పరిమితికి తగ్గ ఉంటుంది. పరిమితికి మించి ఉంటే ఎలా ఉంటుంది? మీకు ఇచ్చిన పర్మిషన్ ఎంత? మీరు అక్కడికి వచ్చిన జనం ఎంత? అక్కడ రియల్ వీడియో కారు కింద పడిపోయి నలిగిపోతున్న సింగయ్యను చూసిన ప్రతి ఒక్కరూ కూడా అయ్యో పాపం అని చెప్పి జాలి చూపెడుతుంటే అంబటి రాంబాబు గారు ఏమో మా కార్యకర్త కదా చనిపోయిందని ఆయన అంటారు. మిగిలిన నాయకులు ఏమంటారు? కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఇది ఏ ఫేక్ వీడియో అని అంటారు. ఇక్కడ కనీసం మినిమం కామన్ సెన్స్‌తో ఆలోచించాలండి. ప్రతిసారి కూడా మా నాయకుడి మీద ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేద్దాం, ప్రజలను మోసం చేద్దాం, ఏదైనా గొడవ వచ్చిందంటే దాన్ని కవర్ చేద్దాం అనే విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు తప్పితే నిజాలు మాట్లాడండి. వాస్తవాలు చెప్పండి. అప్పుడు మీరు రాజకీయ నాయకులుగా సమాజంలో కొంత తిరగలరు. అంతే తప్పితే వన్ సైడ్‌గా కళ్ళ ఎదురుంగా కనిపించిన దాన్ని కూడా మీరు ఇలా అబద్ధమని, అది ఫేక్ వీడియో అని చెప్పి మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు ఏ కళ్ళాసుపత్రికెళ్ళి కళ్ళజోడైనా ఏసుకోవాలి. లేదనంటే ఇంకా ఈ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటేనైనా మంచిది. ఏది ఏమైనా సరే అది ఫేక్ వీడియో కాదు. అది ఒరిజినల్ క్రౌడ్ వీడియో. ఎనకాల సౌండ్లు, జనాల మూవ్‌మెంటు ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా తెలుస్తుంది. ఏ ఫేక్ వీడియో అయితే అలా రాదు. అది బాగా తెలుసుకోవాలి. ఎందుకనంటే యాజ్ ఎ ఎడిటర్‌గా నేను చెప్తున్నాను. అది ఏ వీడియో అయితే కాదు. ఒరిజినల్ ఫోన్‌తో తీసిన వీడియోలవి. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. జరిగిన తప్పు ఎలాగో జరిగింది కాబట్టి సింగయ్య కుటుంబానికి కలిసి పరామర్శించి ఎలాగో మీకు పరామర్శించడం అలవాటు కాబట్టి అక్కడ పరామర్శించి తనకి కొంత ఆర్థిక సాయం చేసి కుటుంబానికి భరోసా కల్పిస్తే కనీసం ఏదో జరిగిన తప్పుకి కొంత పశ్చాత్తాపమైన ఉంటుంది. లేదు అనంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికే కూడా రప్పా రప్పా డైలాగులు, ఈ సింగయ్య చనిపోవడాలు, ఇంకో పక్క మీ సొంత కరుడు కట్టిన అభిమాని జయరామిరెడ్డి ఎవరో సంథింగ్ ఒక కుర్రవాడు 32 సంవత్సరాలు ఉన్న ఒక కుర్రవాడు అస్వస్థకు గురయ్యి గుండెపోటుతో చనిపోయాడు. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలు ఓట్లు వేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహార శైలి అనేది రోజు రోజుకి కూడా చాలా దారుణంగా ఉంది. తప్పు జరిగిన తర్వాత కూడా దాన్ని ఇలా కవర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే మంచిది.